హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో టెట్కి సంబంధించి ఏపీ మరియు తెలంగాణలో నిర్వహిస్తున్న టెట్కి సంబంధించి మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టంలో పార్ట్ 5 వీడియో. ఈ వీడియోలో సర్డ్స్ అండ్ ఇండసెస్కి సంబంధించి కాన్సెప్ట్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేస్తాము. కరణలు మరియు ఘాతాంకాలకు సంబంధించిన కాన్సెప్ట్ అలాగే గత పరీక్షల్లో ఇచ్చినటువంటి ప్రశ్న పత్రాల్లో ఈ ఘాతాంకాలు మరియు కరణాలకు సంబంధించిన ప్రశ్నలు ఏవైతే వచ్చినాయో వాటిని మనము ఇక్కడ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు నెంబర్ సిస్టంలో 4 పార్ట్స్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేదా నా ఛానల్ పేజ్లో ఉంటాయి. మీరు ఛానల్ పేజీలో యాక్సెస్ చేయొచ్చు. అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా సాల్వ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీరు ఛానల్ పేజ్లో ప్లేలిస్ట్లో ఉంటాయి, లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసి టెట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్తే మనకి టెట్కి సంబంధించి మ్యాథమెటిక్స్లో పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి. సో పేపర్ 1 పేపర్ 2లో మనం సిలబస్ ఆల్రెడీ కంపేర్ చేసుకున్నాము. రెండిట్లోనూ మనకి 30 మార్క్స్ వస్తాయి. 30 మార్క్స్లో 24 మార్క్స్ వచ్చేసి మనకి కంటెంట్ ఉంటుంది. అలాగే 6 మార్క్స్ వచ్చేసి మనకి మెథడాలజీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి నెంబర్ సిస్టమ్, అర్థమెటిక్, జామెట్రీ, డేటా హ్యాండ్లింగ్, ఆల్జిబ్రా, మెన్సురేషన్ ఇవి పేపర్ 1 పేపర్ 2 రెండిట్లోనూ మనకి కామన్ గా ఉంటాయి. అయితే అడిషనల్ గా మనకి ప్రాబబిలిటీ, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ అనేవి పేపర్ 2లో అయితే అడిషనల్ గా ఉంటాయి. ఇక్కడ ఈ వీడియోలో మనము నెంబర్ సిస్టమ్ కి సంబంధించిన పార్ట్ 5 దాంట్లో కూడా సర్డ్స్ అలాగే ఎక్స్పోనెంట్స్ గురించి మనము ఇక్కడ తెలుసుకుంటున్నాము. మీ అవగాహన కోసం సిలబస్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ నెంబర్ సిస్టంలో మనము నెంబర్స్, డివిజిబిలిటీ రూల్స్, అలాగే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఫ్రాక్షన్స్ అండ్ రికరింగ్ డెసిమల్ సంబంధించిన వీడియోలు అయితే ఉన్నాయి అవైలబుల్గా. సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు కూడా సాల్వ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనము కరణలు మరియు ఘాతాలు, సర్డ్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ గురించి మనం తెలుసుకుంటాము. సో నెంబర్ సిస్టంలో లాస్ట్ వీడియో సెట్స్ అండ్ లాగరిథమ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుంటాము. ముందుగా కరణులు, సర్డ్స్ అంటే ఏంటో చూద్దాం. సో సాధారణంగా సర్డ్స్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సర్డ్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్, అంటే కరణీయ సంఖ్య. కరణీయ సంఖ్యలను మనము కరణి లేదా సర్డ్ అంటాం. సో మనకి రేషనల్ నెంబర్ అంటే తెలుసు, అకరణీయ సంఖ్య. సో ఈ అకరణీయ సంఖ్య ఎలా రాస్తాము? p/q రూపంలో రాస్తాం. అకరణీయ సంఖ్యని మనము p/q రూపంలో రాస్తాము. q 0 కాకూడదు. p, qలు రెండు కూడా ఇంటిజర్సే, పూర్ణాంకాలు అవ్వాలి. సో ఆ రకంగా అయ్యే విధంగా మనకు p/qని మనం తీసుకుంటాము. q 0 కాకుండా ఉండే వీటన్నిటినీ కూడా మనము అకరణీయ సంఖ్యలు అంటాం. ఉదాహరణకు 1, 2, 3/4, 2/3 ఇది మనకు తెలిసిందే. సో ఇవన్నీ కూడా అకరణీయ సంఖ్యలకి ఉదాహరణలు. అయితే మరి కరణీయ సంఖ్య ఏమిటి? కరణి అని దేన్ని అంటాము అంటే, ఇప్పుడు ఏ అనేది గనక ఒక అకరణీయ సంఖ్య అయితే, ఇఫ్ ఏ ఈజ్ ద రేషనల్ నెంబర్, ఆల్సో ఎన్ అనేటువంటిది కూడా ఒక రేషనల్ నెంబర్. అంటే ఏ కామా ఎన్ రెండు కూడా అకరణీయ సంఖ్యలు అయినప్పుడు nth రూట్ ఆఫ్ ఏ అంటే ఏ యొక్క ధన వాస్తవ మూలాన్ని మనం నేరుగా మూలాన్ని కనుక్కోలేము. సో మా వాస్తవ మూలం ఏదైతే ఉందో దాన్ని మనము
కరణిగా చెప్తాము. అంటే nth రూట్ ఆఫ్ ఏ. ఒక సర్డ్ ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే nth రూట్ ఆఫ్ ఏ. సో nth రూట్ ఆఫ్ ఏ అనేది పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి, రియల్ నెంబర్ అయి ఉండాలి. పాజిటివ్ నెంబర్, రియల్ నెంబర్ అయి ఉండాలి. అలాంటి దాన్ని మనము కరణి సర్డ్ గా చెప్తాము. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ టు ద పవర్ ఆఫ్ 1/n గా రాసుకోవచ్చు. ఏ టు ద పవర్ ఆఫ్ 1/n గా రాయొచ్చు. అంటే క్యూబ్ nth రూట్ ఆఫ్ ఏ ని మనం ఎలా రాసామో ఏ పవర్ 1/n గా మనం అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ కరణంలో రకాలు, టైప్స్ ఆఫ్ సర్డ్స్. సో మనకి 3 రకాలుగా సెపరేట్ చేస్తాం. ముఖ్యంగా 3 టైప్స్: ప్యూర్ సర్డ్, మిక్స్డ్ సర్డ్, కాంపౌండ్ సర్డ్. శుద్ధ కరణి, మిశ్రమ కరణి, అలాగే సంయుక్త కరణి. ఇక్కడ ప్యూర్ సర్డ్ అంటే మనకి ఒకటే ఫ్యాక్టర్ ఉంటుంది, అలాగే రెండో ఫ్యాక్టర్ ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. సో దాన్ని మనము ప్యూర్ సర్డ్ గా చెప్తాము. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, √3. చూడండి, ఇది ఓన్లీ ఒకటే ఒక ఫ్యాక్టర్ ఉంది. అలాగే √2 ఉంది, √3 ఉంది, √a, √6 ఉంది, √x ఉంది. సో వీటికి ఫ్యాక్టర్ ఒకటి అవుతుంది, లేకపోతే ఆ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో కాబట్టి ఇలాంటి వాటిని మనము ప్యూర్ సర్డ్స్ అంటాం. మిక్స్డ్ సర్డ్స్ అంటే ఇక్కడ రేషనల్, ఇర్రేషనల్ కాంబినేషన్ లో ఉంటాయమ్మా. అంటే బైదర్ బై ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, a ప్లస్ √b. ఏ అనేది రేషనల్ నెంబరు, √b అనేది ఇర్రేషనల్ నెంబర్. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏం చేసాం మనము? ప్లస్, మల్టిప్లై, ఎడిషన్ చేసాం. అలాగే a మైనస్ √b మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్. అలాగే a√b ఇది మల్టిప్లికేషన్. అంటే ఖచ్చితంగా ఒక రేషనల్ నెంబర్ ఉంటుంది, ఇంకొకటేమో ఇర్రేషనల్ నెంబర్ ఉంటుంది. సో ఆ రెండిటి కాంబినేషన్ ని మనము మిక్స్డ్ సర్డ్, మిశ్రమ కరణి అని అంటాం. నెక్స్ట్ కాంపౌండ్ సర్డ్, సంయుక్త కరణి అంటే రెండు కూడా ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయమ్మా. రెండు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక a ప్లస్ √b అని రాసాం కదా, ఇప్పుడు √a ప్లస్ √b, లేదా √2 ప్లస్ √3. సో ఇలా ఉంటుందమ్మా. లేదా √a మైనస్ √b ఇలా ఉంటుంది. సో ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ ద్వారా కానీ మనము రెండు ఇర్రేషనల్ నెంబర్స్ ని కంబైన్ చేస్తే దాన్ని మనము కాంపౌండ్ సర్డ్ గా చెప్తాము. ఇవి కరణులకు సంబంధించి. నెక్స్ట్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, వీటిని ఘాతాంకాలు అంటాము. ఇక్కడ ఏ పవర్ ఎక్స్ అనేటువంటి పదం చూడండి. ఏ పవర్ ఎక్స్ అనేటువంటి పదం చూడండి. ఇక్కడ ఏ పవర్ ఎక్స్ లో ఏని మనము బేస్ అంటాం. ఏ అనే పదాన్ని బేస్ అంటే భూమి అంటాం, భూమిగా చెప్తాం. ఎక్స్ అనేటువంటి పదాన్ని ఎక్స్పోనెంట్ లేదా ఇండెక్స్ అని అంటాం, లేదా పవర్ అని కూడా అంటాం. సో ఘాతము అంటాం. సో దీన్ని భూమి అంటాము, దీన్ని మనము ఘాతము అంటాం, ఇండెక్స్ అంటాం. సో దీన్ని ఎలా చదువుతాం మనము? ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అంటాం, ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అంటాం. సో ఈ ఘాతాంకాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు ఉన్నాయి. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. అంటే భూములు సమానమైనప్పుడు మనము ఏవైనా రెండిటిని గుణిస్తున్నప్పుడు భూములు సమానమైతే ఘాతాంకాలను సింపుల్ గా మనము యాడ్ చేయొచ్చమ్మా. అలాగే ఈ రెండింటిని మనం భాగిస్తున్నప్పుడు ఇక్కడ కూడా మనకి భూములు సమానం, బేసెస్ ఈక్వల్ ఉన్నాయి. సో కాబట్టి ఏం చేస్తున్నాం, ఇక్కడ మనము సబ్ట్రాక్ట్ చేస్తున్నాం m మైనస్ n. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే m గ్రేటర్ దాన్ n ఉండాలి, m గ్రేటర్ దాన్ n ఉండాలి. నెక్స్ట్ ఏ పవర్ m ఆఫ్ హోల్ పవర్ n అంటే మల్టిప్లై చేస్తాం, m ఇంటూ n మల్టిప్లై చేస్తాం, ఏ టు ద పవర్ ఆఫ్ mn కి అది సమానం అవుతుంది. నెక్స్ట్ ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ n అంటే 1/a పవర్ n. సో మనకి పవర్ లో కనుక మైనస్ ఉంటే అది రెసిప్రోకల్ అవుతుంది, 1/, అని రాసుకోవచ్చు. అలాగే ఏ పవర్ 0 అనేది 1 అవుతుందమ్మా. ఏదైనా నెంబర్ కావచ్చు.
except 0, a to the power of 0 is always 1. అలాగే ఇందాక మనం చెప్పుకున్నటువంటిది ఇది థర్డ్ కరణిది. a power of 1 by n is nth root of a. అలాగే a power 1 is equal to a అవుతుందమ్మా. అదే విధంగా ఇంకొకటి చూడండి, a to the power of m b to the power of m is equal to ఏం రాసుకోవచ్చు, a into b whole power m గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ బేసెస్ వేరున్నాయి బట్ ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడేమో బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ ని యాడ్ చేసామమ్మా. ఇక్కడ ఏమైంది, మనకి బేసెస్ వేరున్నాయి, భూములు వేరే ఉన్నాయి, ఏబి ఉంది కానీ ఘాతాంకం m ఒకటే ఉంది కాబట్టి ఆ సందర్భంలో రాసుకోవచ్చు ఏబి హోల్ పవర్ m అని రాసుకోవచ్చు. ఈ నియమాలు మనకి గుర్తుండాలి, ఈ లాస్ ఆఫ్ ఇండిసెస్. సో ఈ ఎక్స్పోనెన్షియల్ కి సంబంధించి పవర్స్ కి సంబంధించి ఈ లాస్ కనుక మనం గుర్తుంటే వీటికి రిలేటెడ్ గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ని మనము ఈజీగా సాల్వ్ చేస్తామమ్మా. నెక్స్ట్ వీటికి రిలేటెడ్ గా అంటే సర్డ్స్ మరియు ఎక్స్పోనెంట్స్ లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని ఇప్పుడు మనము సాల్వ్ చేద్దాం వన్ బై వన్. సో అన్ని ప్రాబ్లమ్స్ చూడండి, మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ ని మీకోసము ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి వాటి యొక్క ఆన్సర్స్ ని మీరు కామెంట్ బాక్స్ లో అయితే పోస్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి, రూట్ ఓవర్ మనకి ఇచ్చిన ప్రాబ్లం లో రూట్ ఓవర్ x మైనస్ 1 ఇంటూ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 9 అని ఇచ్చాడు. 9 ఇచ్చి x అండ్ b ఆర్ పాజిటివ్ హోల్ నెంబర్స్ అన్నాడు. సో ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇట్లాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ఈజీగా ఆప్షన్స్ ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇది ఎక్స్ ఇది వై అనుకుందాం. ఎక్స్ మైనస్ 1 అంటే 9 అవుతుంది, 7 ప్లస్ 2 9 అవుతుంది అండర్ రూట్. సో సరిపోయింది కదా 9. సో కాబట్టి ఆప్షన్ 1 మనకి కరెక్ట్ అవుతుంది. తర్వాత ఆప్షన్ చెక్ చేయండి అమ్మ, 15 మైనస్ 1 14 అవుతుంది. తర్వాత 12 ప్లస్ 2 14 అవుతుంది. రూట్ ఓవర్ 14 అంటే 14 వస్తుంది. సో ఇది ఫస్ట్ ఆప్షన్, ఇది సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 12 మైనస్ 1 11 ఇంటూ 11 ప్లస్ 2 13, 11 ఇంటూ 13 అండర్ రూట్. సో ఇది కూడా కాదు, ఇది 9 కి సమానం కాదు. నెక్స్ట్ 9 ఇంటూ 10 అండర్ రూట్ 90. సో ఇది కూడా మనకి 9 కి సమానం కాదమ్మా. సో కాబట్టి మనం అనుకున్నట్టు మ్యాచ్ అయినవి ఏంటమ్మా, x ఈజ్ ఈక్వల్ టు 10, y ఈజ్ ఈక్వల్ టు 7. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు 10, y ఈజ్ ఈక్వల్ టు 7 అనేది ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి పాసిబుల్ అవుతుంది కాబట్టి x వాల్యూ y వాల్యూ ఇవి అవుతాయి. తర్వాత ప్రశ్న రూట్ 24 ప్లస్ రూట్ ఆఫ్ 216 బై రూట్ 96 ఈ విలువ ఎంత అని అడుగుతున్నాడు. రూట్ 24 నెల రాసుకుందాం. 6 4 24 కదా. సో 4 ఇంటూ 6 ప్లస్ 216 అంటే 6 క్యూబ్ అమ్మ, 36 ఇంటూ 6 రాసుకోవచ్చు. 216 అంటే మనకి 6 క్యూబ్ అంటే 6 స్క్వేర్ ఇంటూ 6 అంటే 36 ఇంటూ 6 గా రాసాం. డివైడెడ్ బై 96, ఇది కూడా 16 6 జార్ 96 6. సో ఇందులో ఇలా ఎందుకు రాసాం అన్ని 6 మల్టిపుల్స్ లో అంటే మనకు రూట్ 6 కామన్ వస్తుంది. సో ఇది 4 టైమ్స్ పోతుంది కాబట్టి 2 రూట్ 6 ప్లస్ ఇది 6 టైమ్స్ పోతుంది, 6 రూట్ 6 ఇది 4 టైమ్స్ పోతుంది, 4 రూట్ 6 ఈజ్ ఈక్వల్ టు రూట్ 6 పైన కింద కామన్ తీసుకొట్టేయండి. 2 ప్లస్ 6 బై 4 8 బై 4 ఈజ్ ఈక్వల్ టు 2. ఆన్సర్ ఎంత 2. దట్ ఈస్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, రూట్ ఆఫ్ 1369 ప్లస్ రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 37.25. అయితే ఎక్స్ వాల్యూ ఎంత? వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో సింపుల్ గా ఇక్కడ మనం ఒక లాజిక్ అప్లై చేద్దాం. మామూలుగా అయితే దీనికి రూట్ కనుక్కోవాలి,
తర్వాత అటు పక్కకి తీసుకెళ్ళాలి, రెండు వైపులా స్క్వేర్ చేయాలి, ఆ వచ్చిన వాల్యూతో మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇదంతా చేయక్కర్లేకుండా ఇక్కడ ఒకసారి చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఎలాంటి స్క్వేర్స్ లేవు, ఇట్స్ ప్యూర్లీ ఏ రేషనల్ నెంబర్. అంటే రైట్ హ్యాండ్ సైడ్ మనకి అకరణీయ సంఖ్య ఉంది కదమ్మా. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా యాడ్ చేసినా మనకి ఏ నెంబర్ రావాలి, రేషనల్ నెంబర్ ఏదో ఒకటి వస్తుంది. సో అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి ఖచ్చితంగా, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే మనకి ఇక్కడ 615 ఇచ్చాడమ్మా. 615 అంటే 615కి దగ్గరగా ఉన్నటువంటి స్క్వేర్ ఏంటి, 625, బికాస్ 625 is 25 స్క్వేర్. సో 625 రావాలంటే దీనికి ఏం కలిపితే వస్తుంది, 10 కలిపితే వస్తుంది. కానీ ఇక్కడ మనకి 615 ఇవ్వలేదు, మనకి ఏమి ఇచ్చాడు, 0.0615 ఇచ్చాడు. సో ఇక్కడ 625 అంటే ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 0, ఇక్కడ 0, 0.0 అంటే 5260. సో 0.0625 అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందమ్మా, 0.001 అయినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది, లేకపోతే అదర్ దాన్ పాసిబుల్ కాదు. సో x is equal to 0.001, x is equal to 0.001. That means 10 to the power of -3. 10 to the power of -3. Option 3 is the correct answer. Next చూడండి ప్రాబ్లం, సింపుల్ ప్రాబ్లం ఇది. 3 to the power of n square root. సో మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 పవర్ n is equal to 729 ఇచ్చారు. 729 ఇచ్చి 2n వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని, 2n వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని. సో మనం ముందు n వాల్యూ ఫైండ్ అవుట్ చేసి తర్వాత మనము 2n వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మనకు సింపుల్ గా ఉండడం కోసం రెండు వైపులా మనం స్క్వేర్ చేద్దామా, ఎందుకంటే 729ని మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 పవర్స్ లో రాసుకోవచ్చు. 729 ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 పవర్స్ లో రాసుకుంటే ఎంత అవుతుంది, 729 3 into 243 గా రాసుకోవచ్చు. 3 3s are 9, 72, లేదా 3 into 3 into 81 గా రాసుకోవచ్చు. 3 into 3 into 81 అంటే 3 పవర్ 4 కదా, లేదా 3 into 27 గా రాసుకోవచ్చు. 27 అంటే 3 క్యూబ్. సో 3 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ వస్తుంది. సో 3 to the power of n అండర్ రూట్. సో రెండు వైపులా స్క్వేర్ చేయండి. ఈ స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 పవర్ n మిగులుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ఏమవుతుంది, 3 పవర్ 6 హోల్ పవర్ 2 వస్తుంది. సో మనకి రెండు ఫార్ములాస్ వాడాలి ఇక్కడ. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n ఉపయోగించాలి. అలాగే ఏ పవర్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ mn, ఏ పవర్ ఆఫ్ mn. సో ఈ రెండు ఫార్ములాస్ మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాము లా ఆఫ్ ఇండిసిస్ లో. సో ఈ రెండు యాడ్ చేసుకున్నాము, 3 + 3 6 అయింది, బేసెస్ ఈక్వల్ కాబట్టి. సో ఇప్పుడు 6 into 2 12 అవుతుంది, కాబట్టి 3 to the power of 12. సో 3 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 12. మనకేమొచ్చింది, 3 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 12 వచ్చింది. బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్. సో కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 12 అమ్మ. కానీ మనల్ని అడిగింది ఎంత, 2n. 2n ఈజ్ ఈక్వల్ టు 24. 2 into 12 24, that is 4 is the correct answer. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. క్యూబ్డ్ రూట్ ఆఫ్ -512/729 ప్లస్ క్యూబ్డ్ రూట్ ఆఫ్ 64/343. సో మనకి తెలిసిన క్యూబ్ రూట్సే. ఇది -8 హోల్ క్యూబ్, -8 హోల్ క్యూబ్, 729 అంటే 9 క్యూబ్, హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 ప్లస్ 64 అంటే 4 క్యూబ్, 343 అంటే 7 క్యూబ్ అమ్మ, హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. ఇక్కడ ఏమవుతుంది, ఈ క్యూబు
3 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఈ 1/3 ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ -8/9 ప్లస్ 4/7 మిగులుతుంది. ఎల్సిఎం 63 తీసుకోండి. -56 ప్లస్ 36 9 4 36 -56 నుంచి 36 తీసేస్తే -20 -20/63 అమ్మ. -20/63 ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి, 2 to the power of n-5 ఇంటూ 5 to the power of n-4 is equal to 5 అయితే n క్యూబ్ is equal to ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది వెరీ సింపుల్. 2 to the power of n-5 ఇంటూ ఇక్కడ చూడండి ఈ 5 ని తీసుకొచ్చేయండి. 5 to the power of n-4/5 is equal to 1 అవుతుంది. ఎందుకంటే మనకి a పవర్ m బై a పవర్ n is equal to a to the power of m-n అనే ఫార్ములా ఉంది. సో ఈ వాల్యూ ఇక్కడ 5 పవర్ 1 ఉంటుంది. సో 5 పవర్ 1 కాబట్టి ఇక్కడ తీసుకొస్తే 2 to the power of n-5 ఇంటూ 5 to the power of -4 -1 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో కాబట్టి 2 to the power of n-5 ఇంటూ 5 to the power of n-5 ఈజ్ ఈక్వల్ టు 1 ఇందాక చెప్పుకున్నాం మనం. a to the power of m ఇంటూ b to the power of m నేను రాసుకోవచ్చు. a ఇంటూ b హోల్ పవర్ m గా రాసుకోవచ్చు ఈక్వల్ ఎక్స్పోనెంట్స్ అయితే. ఇక్కడ n-5 n-5 ఈక్వల్ ఎక్స్పోనెంట్స్ కాబట్టి 2 into 5 2 into 5 whole to the power of n-5 is equal to 1. 2 5s are 10. 10 power n-5 is equal to 1. 1 నెల రాసుకోవచ్చు, 10 పవర్ 0 రాసుకోవచ్చు. ఎందుకంటే మనకి a పవర్ 0 1. సో ఎనీథింగ్ పవర్ 0 is 1 except 0. సో మళ్ళీ ఇక్కడ బేసెస్ ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ ని ఈక్వల్ చేస్తే n-5 is equal to 0 అంటే n is equal to 5 అవుతుంది. మనల్ని అడిగింది n క్యూబ్. n is equal to 5 అన్నప్పుడు n క్యూబ్ ఎంత అవుతుందమ్మా? 125 అవుతుంది. తర్వాత ప్రాబ్లం చూడండి. సో ఈ ప్రాబ్లం సెవెంత్ ప్రాబ్లం యొక్క ఆన్సర్ ని మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. కామెంట్ బాక్స్ లో ఆన్సర్ పోస్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 7 చాలా సింపుల్ గా ఉంటది, పెద్దగా అన్నట్టు అనిపిస్తుంది. బట్ అన్ని 3 పవర్స్ లో కనుక రాసుకుంటే ఈజీగా మనము ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెరీ సింపుల్ క్వశ్చన్ కాబట్టి దీనికి సంబంధించిన ఆన్సర్ సాల్వ్ చేసి మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. 28 హోల్ క్యూబ్ ప్లస్ -15 హోల్ క్యూబ్ ప్లస్ -13 హోల్ క్యూబ్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మనకి 10th క్లాస్ లో ఒక ఐడెంటిటీ ఉంది, a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. ఇది మనకు ఉన్నటువంటి ఐడెంటిటీ. a ప్లస్ b ప్లస్ c 0 గనక అయితే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. ఎందుకంటే ఇక్కడ a క్యూబ్ b క్యూబ్ c క్యూబ్ ఫార్మేట్ లో ఉంది. సో ఇవి 0 అవుతాయి లేదా చూడండి. 28 -15 -13 ఖచ్చితంగా 28 -28 0 అయిపోతుంది. అంటే a ప్లస్ b ప్లస్ c 0 అయిపోయింది. సో మనకి a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ కనుక్కోమన్నాడంటే డైరెక్ట్ ఫార్ములా ఏంటి మనకి? 3 into abc. 3 into a అంటే 28, b అంటే -15, c అంటే -13. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది కాబట్టి ఆన్సర్ పాజిటివ్ వస్తుంది. కాబట్టి మైనస్ ఇచ్చిన ఆప్షన్స్ రెండు తప్పు. 15380 కానీ 16380 కానీ అవుతుందమ్మా. సో ఇక్కడ 3 into 28 into 15 into 13. సో దీన్ని మనం మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేసి మనకు కావాల్సిన ఆన్సర్ ఏదవుతుందో దాన్ని రెండిట్లో ఏ ఆన్సర్ వస్తుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలమ్మా. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా మనము 39 తీసుకోవచ్చు. 39 into 13 into 3 39, 39 into 28 into 15. సో ఈ మూడు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 16380 వస్తుంది. సో ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం సింపుల్ ప్రాబ్లమ్. 2 to the power of 3x minus 1 plus 10 ఇక్కడ డివైడెడ్ బై 7 అన్నాడు కాబట్టి నేను డినామినేటర్ లో రాసుకుంటున్నాను ఈజ్ ఈక్వల్ టు 6.
సో 2 to the power of 3x minus 1 plus 10 is equal to 6 42. ఈ 10 నాడు పంపించేయండి. సో 2 power 3x minus 1 is equal to 32 అవుతుంది. 32 అంటే 2 to the power of 5 రాసుకోవచ్చు. సో మళ్ళీ బేసెస్ ఈక్వల్ కాబట్టి 3x minus 1 is equal to 5. ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ చేద్దాం. 3x is equal to 6 అవుతుంది. ఇది 2 సార్లు పోతుంది అంటే x is equal to 2 అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ 4 is the correct answer. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ద వాల్యూ ఆఫ్ రూట్ ఓవర్ 4096 బై 163.84. సో రూట్ ఆఫ్ 4096 డివైడెడ్ బై 163.84. సో వీటికి మనం డైరెక్ట్ గా స్క్వేర్ రూట్స్ కనుక్కోవాలి ఫస్ట్. సో కాబట్టి 4096 యొక్క స్క్వేర్ రూట్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. 6 36 పోతుంది, 36 పోతే 496 మిగులుతుంది. 6 + 6 12 అయింది. ఇప్పుడు నాకు లాస్ట్ డిజిట్ 6 వచ్చేది కావాలి. లాస్ట్ డిజిట్ 6 రావాలంటే 4 4 jar 16 అన్న కావాలి. కాబట్టి లాస్ట్ డిజిట్ 6 వచ్చేది ఏముందో మనం చూసుకోవాలి. 6 6 jar 36 కానీ 4 jar 16 కానీ. సో ఫస్ట్ చిన్న లెటర్ 4 ట్రై చేద్దాం. 4 jar 16 1 4 2 jar 8 8 + 1 9 4 1 4 496 సరిపోయింది. సో కాబట్టి 4096 ఈజ్ ఈక్వల్ టు 64 స్క్వేర్ అని తెలిసిపోయింది. నెక్స్ట్ 16384 5 అంకెలు ఉన్నాయి కాబట్టి 3 4గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ ఈ 3 నెంబర్స్ చూద్దాం. 163కి దగ్గరగా ఉన్నటువంటి స్క్వేర్ కావాలి మనకి. సో 12 12 144. సో 12 12 144 అవుతుంది. ఎందుకంటే 13 × 13 116 అని అయిపోతుంది కాబట్టి. సో 13 నుంచి 4 తీస్తే 9, ఇక్కడ 84 వస్తుంది. ఇక్కడ 5 నుంచి 4 తీస్తే 1984. 12 + 12 24 అయిందమ్మ. మళ్ళీ చివరి డిజిట్ ఇప్పుడు 4 అయింది. చివరి డిజిట్ 4 అయింది అంటే 2 అన్న కావాలి. 2 2 jar మనకి 2 స్క్వేర్ అన్న కావాలి, లేకపోతే మనకి 8 స్క్వేర్ అన్న కావాలి. సో ఇక్కడ ఏది సూటబుల్ అవుతుందో చూడండి. 8 స్క్వేర్ సూటబుల్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే మనకు 400 వస్తుంది కదా, 8 అందుకని 8 తీసుకుందాం. 8 8 jar 64 6 ఉంటుంది. 8 4 jar 32 32 + 6 38. ఇక్కడ 3 ఉంటుందమ్మా. 8 2 jar 16 16 + 3 9. సో సరిపోయింది. సో ఇది 128 స్క్వేర్ కి సమానం. 128 స్క్వేర్ కి ఇది సమానం. కాబట్టి 4096 అనేది 64 స్క్వేరు, ఇది 128 స్క్వేర్ అండర్ రూట్. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 0.84 అని ఇచ్చాడమ్మా. 0.84 అంటే బై 100 కదా. బై 100 అంటే ఇక్కడ పైకి వచ్చినప్పుడు 100 అవుతుంది. 100 అంటే 10 స్క్వేరే కదా. సో అంటే మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 64 × 10/128. 64 ఇందులో 2 టైమ్స్ పోతుంది, 2 ఇందులో 5 టైమ్స్ పోతుంది. కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా, 5. దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 1/a + 1/b హోల్ పవర్ a అన్నది. అంటే 1/3 + 1/2 హోల్ క్యూబ్ అమ్మ. a అంటే 3 కదా. సో 5/6 హోల్ క్యూబ్ అంతే కదా. ఎల్సిఎం కడితే 5 అంటే 125, 6 అంటే 216. 125/216. 125/216. దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. సో 9 పవర్ n 3 స్క్వేర్ 3 పవర్ n మైనస్, ఈ ప్రాబ్లము ఇక్కడ మైనస్ ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ 9 పవర్ n 3 పవర్ n ఉంది. సో రెండు మల్టిప్లై చేద్దాం. 27 పవర్ n ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 27 పవర్ n గా రాసుకుందాం. అదే ఇందులో లాజిక్, అంతకంటే ఏం లేదు. 3 to the power of 3 whole to the power of 5 into 2 cube is equal to 1/27. ఇక్కడ 27 పవర్ 1 కామన్, పవర్ n కామన్ తీయచ్చు. 3 స్క్వేర్ మైనస్ 1 దట్ ఈస్ 8 డివైడెడ్ బై 3 5s are 15. 3 పవర్ 15. 2 క్యూబ్ అంటే 8 కదమ్మా. ఇక్కడేమో 3 క్యూబ్ అవుతుంది. 8 8 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 3 to the power of 15 ఇటు పక్క పంపించేయండి. సో 27 whole to the power of n is equal to 3 to the power of 15 by 3 power 3. That is equal to 15 minus 3 అంటే 3 power 12 అమ్మ. ఇది ఎంత అవుతుంది, 3 power of 3n అవుతుంది.
3 power of 3n is equal to 3 power 12. So 3n is equal to 12. So n is equal to 4. Answer anta n is equal to 4. That is option 1 is the correct answer. ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి, ఇందాక ఆల్రెడీ ఈ సేమ్ మోడల్ ప్రాబ్లం మనం డిస్కస్ చేసాము. సో కాబట్టి పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. సో సిమిలర్ ప్రాబ్లం ఇంతకుముందు మనం సాల్వ్ చేసాము. 1/a + 1/b హోల్ పవర్ a అనేది సేమ్ అదే విధంగా ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చాడు. సో మన లిండిసిస్ లాస్ ఉపయోగించి ఈజీగా దీన్ని 2 నిమిషాల్లో కనుక్కోవచ్చు. సో అవి ఉపయోగించి ఈ ప్రాబ్లం ఆన్సర్ ని మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, 7 to the power of 3n + 2 into 1/7 power 4 కదా, 1/7 power 4 is equal to 7 power of 7. సో n వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమైంది మనకి, 7 to the power of 3n + 2 is equal to 7 to the power of 7 into 7 to the power of 4. దీని ఇటు పక్క పంపించేసాను. ఇది ఎంత అవుతుంది, 7 power 11 అవుతుంది. మళ్ళీ బేసెస్ ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి 3n + 2 is equal to 11 అమ్మా. సో 3n is equal to 9 అమ్మా. n is equal to 3. సో కాబట్టి ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. n is equal to 3. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, ఈ ప్రాబ్లం కూడా మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ ఎలా చేయాలని మీకు తెలుసు. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఫస్ట్ మనం ఫ్రాక్షన్ లోకి మార్చుకుందాం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మార్చుకొని, సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో మార్చుకున్న తర్వాత డివిజన్ చేసి అప్పుడు దానికి సంబంధించి మనం వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేస్తాము. ఖచ్చితంగా ఈ స్క్వేర్ రూట్స్ లో క్యాన్సిల్ అవుతుంది. దీని ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్ లో అయితే పోస్ట్ చేయండి. దీని ఆన్సర్ ని కూడా మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్ లో మీకు ఏమన్నా మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ లో డౌట్ ఉంటే టెట్ కి సంబంధించి ఆ క్వశ్చన్స్ ని మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయొచ్చు. వాటికి సంబంధించిన సొల్యూషన్స్ ని వీడియో ద్వారా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, √81 అంటే 9 అమ్మ. √0.81/100 కదా అంటే 0.9. ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. ఇక్కడ 1 2 3 4 ఉంది. ఇక్కడ 1 2 3 4 మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 81 అవుతుంది. √81 ఎంత, మళ్ళీ 9 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఎంత అయింది మనకి, 2 9 18 అయింది, 18.9 అయింది. సో ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, ఇక్కడ చూడండి 125 8 8 కాబట్టి దీని ఇలా రాసుకోవచ్చు. 125/8 హోల్ పవర్ ఆఫ్ 5n ఈజ్ ఈక్వల్ టు 5/2 హోల్ పవర్ ఆఫ్ 18. మళ్ళీ 125 అంటే 5 క్యూబ్ కదా, 8 అంటే 2 క్యూబ్, ఇది 5 క్యూబ్ 2. 5 క్యూబ్ బై 2 క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ 5n ఈజ్ ఈక్వల్ టు 5/2 whole to the power of 18. That implies 5/2 whole cube whole power of 5n is equal to 5/2 whole to the power of 18. So 5 3 are 15 annum. So 5/2 whole power of 15n is equal to 5/2 whole to the power of 18. ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి, 125/8 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ 125/8 హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 5/2 హోల్ పవర్ ఆఫ్ 18. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 125/8 హోల్ పవర్ ఆఫ్ 5 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 5/2 హోల్ పవర్ 18. ఎందుకంటే మనకి a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ ఆఫ్ m ప్లస్ n కాబట్టి 5 ప్లస్ n అవుతుంది. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు దీన్ని, 5 క్యూబ్ బై 2 క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ 5 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 5/2 హోల్ పవర్ ఆఫ్ 18.
సో ఇక్కడ ఏమవుతుంది 3 కామన్ తీయండి. సో 5/2 హోల్ క్యూబ్ ఇంటూ 5 ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5/2 హోల్ పవర్ ఆఫ్ 18 అవుతుంది. సో మళ్ళీ మనకి బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ని ఈక్వల్ చేసుకుంటే ఇక్కడ 6 టైమ్స్ పోతుంది. సో 5 ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6 అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో దట్ ఈస్ ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. 5 to the power of 2x is equal to cube root of 625 whole power of 6 by x. అయితే x వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో 5 power 2x is equal to 625 whole to the power of 1 by 3 whole power of 6 by x. సో 3 ఇందులో 2 టైమ్స్ పోతుంది. సో 5 పవర్ 2x ఈజ్ ఈక్వల్ టు 625 హోల్ పవర్ ఆఫ్ 2 by x అవుతుంది. 625 అంటే 5/4 కదా, 5 పవర్ 4 కదా, కాబట్టి 5 పవర్ 2x ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 4 హోల్ పవర్ 2 by x అంటే 5 పవర్ 2x ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఆఫ్ 8 by x. మళ్ళీ బేసెస్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ చేసుకుంటే 2x ఈజ్ ఈక్వల్ టు 8 by x లేదా 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో -2 లేదు, +2 ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. ఈ ప్రాబ్లం కూడా మనకి సింపుల్ గానే ఉంటుంది, ఈజీ ప్రాబ్లము. సో దీని యొక్క ఆన్సర్ కూడా మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. సో పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. వెరీ సింపుల్. ఎం వాల్యూ ఎన్ వాల్యూ ఇచ్చాడు, ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి హోల్ పవర్ ఆఫ్ -1 -2 ఉంది కదా, దాన్ని ఫ్రాక్షన్స్ కింద మార్చుకోండి. ఎందుకంటే ఏ పవర్ ఆఫ్ -n నేను రాసుకోవచ్చు, 1/a పవర్ n గా రాసుకోవచ్చు. సో అలా ఫ్రాక్షన్స్ కింద రాసుకొని మీరు జస్ట్ మన ఫ్రాక్షన్స్ కి అలాగైతే ఎల్సిఎం కడతామో అలా కట్టి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఈజీ ప్రాసెస్ కాబట్టి మీరు దీనికి ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. x ఈజ్ ఈక్వల్ టు 5/3 హోల్ స్క్వేర్ ఇంటూ 3/5 హోల్ పవర్ ఆఫ్ -4. ఇది మనకి ఇచ్చినటువంటి ఆప్షన్. x ఈజ్ ఈక్వల్ టు 5/3 హోల్ స్క్వేర్ అలాగే 3/5 మైనస్ హోల్ పవర్ 4 అమ్మ. అయితే ఇక్కడ x పవర్ ఆఫ్ -2/3 కనుక్కోమంటున్నాడు. x టు ది పవర్ ఆఫ్ -2/3 వాల్యూ, x వాల్యూ కాదు, x పవర్ -2/3 కనుక్కోమంటున్నాడు. అయితే ముందు మనం x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కదా. x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదేమవుతుంది 5 స్క్వేర్ బై 3 స్క్వేర్ ఇంటూ ఇది రివర్స్ చేయండి 5 టు ద పవర్ ఆఫ్ 4 బై 3 టు ద పవర్ ఆఫ్ 4 అంటే 5 పవర్ 4 ప్లస్ 2 6, 3 పవర్ 6. సో ఇక్కడ మనల్ని అడిగింది x పవర్ ఆఫ్ -2/3 కదా. సో కాబట్టి 5 పవర్ 6 బై 3 పవర్ 6 హోల్ పవర్ ఆఫ్ -2/3 చేయండి. హోల్ పవర్ ఆఫ్ -2/3 చేస్తే ఏమవుతుంది 5 టు ద పవర్ ఆఫ్ -12/3 డివైడెడ్ బై 3 టు ద పవర్ ఆఫ్ -12/3. ఎందుకంటే 6 2 12 కాబట్టి. ఇక్కడ ఏమైంది 5 టు ద పవర్ ఆఫ్ -4 డివైడెడ్ బై 3 టు ద పవర్ ఆఫ్ -4 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/4 హోల్ పవర్ ఆఫ్ -4 దట్ ఈజ్ 5/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/5 హోల్ పవర్ 4 అవుతుంది. 3/5 హోల్ పవర్ 4. 3/5 హోల్ పవర్ 4 అంటే 3 పవర్ 4 అంటే 81, 5 పవర్ 4 అంటే 625. సో 81/625 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం కూడా సింపుల్ ప్రాబ్లమే. క్యూబ్డ్ రూట్ ఆఫ్ 4096 ఇంటూ క్యూబ్డ్ రూట్ ఆఫ్ 125/64 వాల్యూ ఎంత అంటున్నాడు.
క్యూబ్ రూట్ 4096 ఇందాక అనుకున్నాం 64 స్క్వేర్ అని. సో 64 into 64 హోల్ పవర్ ఆఫ్ 1/3 రాసుకున్నాం. ఇంటూ 125 అంటే 5 క్యూబ్, 64 అంటే 4 క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. 3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 5/4 ఉంటుంది. ఇక్కడ 4 క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 ఇంటూ 5/4 ఇంటూ 5/4. సో ఇక్కడ ఏమవుతుంది, క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 4 4 16, 16 ఇంటూ 5/4. సో 4 టైమ్స్ పోతుంది. 5 ఇంటూ 4 ఎంతమ్మా 20, 5 ఇంటూ 4 20. ఇచ్చిన ఆప్షన్స్ లో 20 ఉంది. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. సో 32 హోల్ పవర్ 0.8 ప్లస్ 16 హోల్ పవర్ ఆఫ్ 0.25 is equal to 81 k to the power of 4 whole power of 0.5. 0.8 అంటే 8/10 కదా. 8/10 అంటే ఎంత అవుతుంది, 4/5 అవుతుంది. 8/10 అంటే 4/5 అవుతుంది. 32 నేను రాసుకోవచ్చు, 2 to the power of 5 అని రాసుకోవచ్చు కదా. సో 2 power 5 4/5. సో 5 క్యాన్సిల్ అయిపోతుంది. 2 power 4 మిగులుతుంది ఇక్కడ. ప్లస్ 16 1/4 కదా, 1/4 ఈజ్ ఈక్వల్ టు 81 అంటే 9 స్క్వేర్ k to the power of 4. 1/5 అంటే 0.5 అంటే 1/2. సో 16 నేను రాసుకోవచ్చు, 2 power 4 రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 2 to the power of 4 ప్లస్ 2 power 4 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4. 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుందమ్మా, స్క్వేర్ రూట్ కడితే 9k² మిగులుతుంది. 9k² మిగులుతుంది. 2 power 4 అంటే 16, 16 plus 2 ఈజ్ ఈక్వల్ టు 9k². అంటే 18 ఈజ్ ఈక్వల్ టు 9k². ఇందులో 2 టైమ్స్ పోతుంది. k² ఈజ్ ఈక్వల్ టు 2 మిగులుతుంది. దట్ ఇంప్లైస్ మనల్ని k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √2 అవుతుంది. k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √2 అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి మనకి సర్డ్స్ కి సంబంధించి అలాగే ఎక్స్పోనెంట్స్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో ఇచ్చినటువంటి ప్రశ్నలమ్మ. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ కోసం ఇచ్చానో ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి వాటి యొక్క ఆన్సర్స్ అయితే మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఏపీ టెట్ కానీ టీజీ టెట్ కానీ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము నెంబర్ సిస్టమ్ కి సంబంధించిన పార్ట్ 6 దట్ ఈస్ సెట్స్ అండ్ లాగరిథమ్స్, సమితులు మరియు సమర్గమానాలకు సంబంధించి కాన్సెప్ట్ అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.